అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వనపర్తి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం ఇంకా కొన్ని స్థానాలు రావాల్సి ఉండేది. బట్ కొన్ని కారణాల వల్ల ఆ స్థానాలు మిస్ అయ్యాయని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అంటున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, ఏంటన్నా 3 విడతల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ పోటీలో ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? 3 విడతలుగా సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. వనపర్తి నియోజకవర్గంలో 140 జీపీలు ఎలక్షన్లు అయినాయి. మాకు 140లో మేము 62% గెలిచినాం. అది కాకుండా రెబల్స్ అనుకోండి, ఉప సర్పంచ్లు అనుకోండి, అవన్నీ చాలా పెద్ద ఎత్తున గెలిచినాం. దానికి సంబంధించి నేను మొత్తం నిన్ననే థర్డ్ ఫేజ్ అయింది కాబట్టి అవన్నీ 30 జీపీలు అయినాయి. దానిలో అన్ని ఎనాలిసిస్ చేస్తున్నాం. ముందు జరిగిన ఫస్ట్ సెకండ్ రెడీ అయింది. దాని ప్రకారం ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నాకు ఎంత పడ్డాయి? 50.25% పడ్డాయి నాకు కాంగ్రెస్ చేయి గుర్తు మీద. సో ఇప్పుడు మా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఎంత పడ్డాయి? సో అదంతా ఎనాలిసిస్ చేస్తున్నాం. దాని ప్రకారము రేపటికి ఒక క్లారిటీ వస్తుంది నాకు. రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్దాం అనుకుంటున్నా. కొంతమంది ఈ జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఆపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. సో వాళ్ళు ఫైట్ చేస్తే మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది ఇంటి పేద మనుషులు 40 ఏళ్ళు కార్యకర్తలను మోసిన వాళ్ళను రిటర్న్గా వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే వాళ్ళని పొడిచినారు. అంటే అవునన్నా, ఎగ్జాక్ట్గా అక్కడికే వస్తున్నాం. అంటే గెలవాల్సిన చోట కూడా కొన్ని పర్ఫెక్ట్గా మీరే గెలుస్తారు అని ఒక అంచనా మీద ఉన్నారు మీరు. అక్కడ మీరు గెలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అదే కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ ఫోన్ల నుంచి వేరే వాళ్ళ ఫోన్ల నుంచి ఈ అక్రమ సంబంధం పెట్టుకొని ఆ బీఆర్ఎస్లతో మేఘారెడ్డి మీద కోపం, మల్లురవి గారి మీద కోపం, కాంగ్రెస్ పార్టీ మీద కోపం, అట్లా కోపం ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పెట్టి ఎమ్మెల్యే తప్పు చేసిండు, ఎంపీ తప్పు చేసిండు, లేదా పలానా మండలంలో పలానా పేద మనిషి తప్పు చేసిండు కాబట్టి నేను ఆడ క్యాండిడేట్ని పెడుతుంటే బరాబర్ పెడితే సంబంధం లేదు. నాతో డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పిన వాళ్ళకి నేను ఇస్తుంటే, నేను చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఇస్తుంటే అదంతా ఓకే. అట్లా చేయకుండా రెబల్ చేసిన దగ్గర ఒక టైప్ ఆఫ్ ఫోన్లు చేశారు. అవతల అసలు రెబల్ లేకుండా ఒకటే కాంగ్రెస్ సింగిల్ క్యాండిడేట్ ఉన్న దగ్గర ఇంకో రకంగా ప్రచారం చేసిండ్రు. ఇంకో రకంగా అంటే మెగారెడ్డి చెప్పిన కాంగ్రెస్ కాదు, అక్కడ మెగారెడ్డి చెప్పిన క్యాండిడేట్లు కాకుండా అవతల నిరంజన్ రెడ్డి పెట్టిన క్యాండిడేట్లు గెలిపి అని చెప్పే అంత దీన స్థితికి అట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇది నేను వాళ్ళ అందరికి చెప్తున్నా, చెప్పిన వాళ్ళకు, ఆ మోసం చేసిన వాళ్ళకు 40 ఏళ్ళు నిన్ను భుజం మీద పెట్టుకొని మోసింది కదా, ఆ కార్యకర్తలను అట్లా అన్యాయం చేసి అట్లా ఎదురుగానో వెనకంగానో పొడిచే అసలు నీకు మనసు ఎట్లా ఒప్పింది? మీ మనస్సాక్షికి వదిలిపెడతాం. అంటే ఏంటి మీ ఆరోపణలో నిజముంది అంటారా? పూర్తిగా ఇవి ఆరోపణలుగానే చూడాలన్నా ఆ వ్యక్తి గురించి అడిగితే ఏం చెప్తారు? 100% నిజం ఉంది. నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చాలా విలేజ్లలో ఉన్నాయి. అప్పారెడ్డిపల్లె ఉంది, ఉప్పరిపల్లె ఉంది, రంగాపూర్ ఉంది, అండ్ గుమ్మడం తాండ ఉంది. అట్లా చాలా విలేజ్, చాలా తాండాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. మొన్న నేను ఒక ప్రచారంలో దిగి వస్తుంటే ఆడ కార్ దీతనే ఇప్పుడే సార్ ఫోన్ చేసినట్టు ఆడ ఓన్లీ బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారు. సో ఆడ వాళ్ళకి ఏదో పలానాలకు బీఆర్ఎస్ క్యాండిడేట్కి వేయాలి, ఆ క్యాండిడేట్ని ఓడగొట్టాలని వాళ్ళే చెప్పారు. నాకు ఎవరికైతే ఫోన్ వచ్చిందో వాళ్ళు చెప్పారు. అన్ని విలేజ్లలో నేను రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా కదా, అన్నీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నేను ఒకటి చెప్పిన, నేను ఏదో 9 సార్లు 10 సార్లు 20 సార్లు నిలవడానికి రాలేను. వనపర్తి ప్రజలు నన్ను ఆదరించి దీవించారు. నవంబర్ 30 వరకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు పనిచేసినారో వాళ్ళకు బీఫామ్లు ఇచ్చి ఆ సీట్లలో కూర్చోబెట్టాలి. బీఫామ్లు లేని దగ్గర మేము మద్దతు ఇచ్చి కూర్చోబెట్టాలి. డిసెంబర్ 3 రోజు ప్రకటించిన. దాని మీద నేను ఆ సీనియర్ కాంగ్రెస్ ఆ వర్గమా ఈ వర్గమా నేను ఏం చూడలా. కాంగ్రెస్ గెలవాలి, మనోళ్ళు గెలవాలి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అధికారం లేకుండా కష్టపడ్డారు. సో అట్లాంటి దగ్గర కూడా చాలా విలేజ్లు నేను 15 to 20 విలేజ్ మాకు ఇంకా ఎక్కువ జీపీలు వస్తుండే. అవన్నీ ఇండైరెక్ట్గా మా ఓట్లు చీల్చడం వల్ల అవతలలో గెలిచారు. సో ఆ రాక్షస ఆనందం పొందిన వాళ్ళు. నేను బరాబర్ చెప్తున్నా, దానిలో నేను ఆరోపణ చేయట్లేదు, నిజాలే చెప్తున్నాను. నేను ప్రూఫ్స్ కావాలంటే కూడా చాలా ఉన్నాయి. అంటే చివరగా దీనికి సంబంధించి అవకతవకలకు సంబంధించి ఇటు మీ అభిప్రాయం కావచ్చు, అటు పార్టీ అధిష్టానం అభిప్రాయం కావచ్చు, ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? ప్రజలకు నేను రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడుతున్నా. నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఆ చేతి గుర్తు మీద నా సింబల్ మీద ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ ఎనాలిసిస్ ప్రకారం అప్పుడు నాకు 50.25 పడ్డాయి, 1,07,000 పడ్డాయి. ఇప్పుడు నేను మద్దతు ఇచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎన్ని ఓట్లు పడ్డాయి, దాని తర్వాత రెబల్ వాళ్ళకి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని పడ్డాయి, విత్ పర్సంటేజ్తో సహా రేపు చెప్తా. వనపర్తిలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ కోసం జెండా పోసి భుజాలు అరిగిపోయిన కార్యకర్తలకు, వాళ్ళకు, వనపర్తి మేధావులకు, వనపర్తి యువకులకు, వనపర్తి దాన్ని అందరికీ ఆ లెక్కలు చెప్తాను నేను. తర్వాత వనపర్తి ప్రజలు ఆలోచన చేసి వాళ్ళు ఏం పనిష్మెంట్ చేయాలో అది చేస్తారు. సో చూస్తున్నా మొత్తంగా గడిచిన ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సింహభాగంలో మరికొంత భాగం మాకు రావాల్సి ఉండేది, కానీ
కొంతమంది సీనియర్ నాయకులు మనం చెప్పుకుంటున్న వాళ్ళే సొంత పార్టీలో కుంపటి పెట్టి అవతలి వారిని గెలిపించేందుకు ప్రయత్నించడం వల్లనే కొన్ని స్థానాలు మిస్ కావడం జరిగింది. మొత్తంగా ప్రజలు ఎవరైతే మోసారో వాళ్ళు ఈరోజు పార్టీకి నష్టం చేకూర్చారు. రేపు జరగబోయే ప్రెస్ మీట్లో పూర్తిస్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ నిర్ణయం మొత్తం కూడా వనపర్తి ప్రజలకే వదిలేస్తానని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.